హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విలేజ్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ఇదే మా గ్రామం అండి. ఈ గ్రామం పేరు ముళ్ళమెట్ట, కొయ్యూరు మండలం, అల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా గ్రామానికి నర్సీపట్నం నుంచి చింతపల్లి చూసినారు కదండి. ఇది మా గ్రామం ఉంటుంది. అంటే డౌనూర్ అనే గ్రామం నుంచి మా రోడ్డు ప్రారంభం అవుతుందండి. డౌనూరు నుంచి సుమారుగా మా గ్రామానికి 5.5 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. డౌనూరు నుంచి బచింతాన గ్రామానికి తార్ రోడ్ ఆల్రెడీ ఉందండి. మా గ్రామానికి లేదండి, అంటే ఉంది కానీ మట్టి రోడ్డు. వర్షాకాలం వచ్చినప్పుడు మా రోడ్డు పరిస్థితి ఇలా ఉంటుందండి. చూడండి, అబ్బాయిలు వెళ్తున్నారు కదా, ఇది రోడ్డు అని చెప్పరు, ఇది ఒక వాగు అనుకుంటారు. ఇది రోడేనండి. ఈ వర్షాకాలం వస్తే కొండ నుంచి వచ్చే వాగులు చాలా పెద్దగా వస్తుంటాయి. ఇది కాలువ దాటడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు హాస్పిటల్కి కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే మాకు ఆల్రెడీ శాంక్షన్ అయిందండి గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ గవర్నమెంట్లో 2022 సంవత్సరంలో ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఆ టైంలో స్టార్ట్ చేశారు మా రోడ్డు. సగం వరకు జేసీబీతో స్టార్ట్ చేసి ఒకరోజు పని చేశారు. మరుసటి రోజు నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్డుకున్న తర్వాత అక్కడ నుంచి రోడ్డు నిలుపుదల చేశారు. ఇప్పటి వరకు ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఆ టైంలో ఉన్న కలెక్టర్ గారు మళ్ళీ దానికి అనుమతి ఇచ్చారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్డు ప్రారంభించమని చెప్పి ఒక ప్రకటన చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ రోడ్డు ప్రారంభించలేదు. అయితే రీసెంట్గా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ రోడ్డుకి ఒక ప్రకటన చేశారు. మా కొయ్యూరు మండలంలో సుమారుగా ఒక 9 గ్రామాలకు రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది. రీసెంట్గా సర్వే కూడా చేశారు. మా గ్రామానికి 1.4 బచింతాన గ్రామం నుంచి 1.5 కిలోమీటర్లు దూరం వరకు రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. రీసెంట్గా వచ్చి దానికోసం అధికారులు వచ్చి మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. కానీ పని పూర్తి స్పీడ్గా ప్రారంభిస్తే, అంటే తొందరగా ప్రారంభిస్తే మాకు వర్షాకాలం వచ్చినప్పుడు చాలా భయాందోళనకు గురవుతున్నారు. చూస్తున్నారు కదా, రోడ్డు మీద పెద్ద గడ్డ వచ్చేస్తుంది. ఆ గడ్డ దాటాలంటే ప్రాణాలు కూడా చాలామంది ప్రాణాలు పోయాయి. ఆ గడ్డ లాక్కెళ్ళిపోద్ది. చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తున్నా వర్షాకాలం పెద్దగా వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉధృతంగా ప్రవహించి భయపడుతుంటాం. కావున ఒకసారి ఈ వీడియో మొత్తం ఒకసారి చూడండి. మా గ్రామం వరకు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అని మొత్తం చూడండి. రోడ్డు సౌకర్యం లేదు, ప్లస్ మా గ్రామాల్లో ఈ స్కూల్ సౌకర్యం కూడా ఉంది. కానీ చూడండి, ఈ బిల్డింగ్స్ సగంలోనే ఆగిపోవడం జరిగింది. గత ప్రభుత్వం సగం పనులే చేశాయి. ఈ గవర్నమెంట్ అయినా పూర్తి చేస్తుందని మనవి చేస్తున్నాం. అంటే మా గ్రామస్తులకు ఈసారి కూడా రోడ్డు వస్తుందా లేదా గత ప్రభుత్వంలో జారీ చేసినటువంటి రోడ్డు మాకు వేయలేదు కదా, ఈసారి కూడా మాకు వేయరేమో అని చెప్పి చాలా ఆందోళన పడుతున్నారు. అందుకనే ఈ వీడియో చేశాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో గవర్నమెంట్కి చేరేంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇంకో వాక్ కూడా వచ్చింది. ఈ వాక్ కూడా వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ఉధృతంగా ప్రవహిస్తాయి.
వర్షం పడితే ఇది రీసెంట్గా వర్షం పడిన రోజే వచ్చాం. అలా పర్యటించి చూద్దామని చెప్పి వచ్చాము. వచ్చినప్పుడు ఇలా కనిపించింది. ఒక వీడియో తీసి ఇలా పెడదాంరా యూట్యూబ్లో అని చెప్పి వీడియో తీయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. మా గ్రామంలో కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు. ఒక స్కూల్ ఉంది, కానీ ఈ స్కూల్కి పూర్తిగా బిల్డింగ్ లేదు. సగంలోనే ఆపేశారు అది. తర్వాత మా గ్రామానికి ఒక అంగన్వాడీ కూడా లేదండి. అది కూడా ఒక ఇంట్లో నడిపిస్తున్నారు. మా విలేజ్లో ఎటువంటి సౌకర్యాలు లేవు. ఇప్పుడు చూపిస్తా మా గ్రామం ఎలా ఉంటుందో. ఎక్స్పెషల్లీ రోడ్ అండి. రోడ్ ఉంటే అన్నీ డెవలప్ అవుతాయి, కానీ రోడే లేదు. రోడ్ ఉంటే మా విలేజ్లో చాలామందికి ఇల్లులు కూడా శాంక్షన్ అయ్యాయి, ఇల్లులు. కానీ ఇల్లులు కట్టుకోవాలంటే మెయిన్లీ రోడ్ ఉండాలి కదా. బండ్లు వర్షాకాలంలో రావాలంటే ఆ రోడ్లు బురద రోడ్లు కనీసం నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. బండ్లు ఏమొస్తాయండి. ఇదే మా గ్రామం అండి. చూడండి, మా గ్రామం పరిస్థితి ఇలా ఉంటుందండి. వర్షాకాలం వచ్చినప్పుడు కుళాయిల్లో కూడా బురద నీరు వస్తాయి. చూడండి, ఆ పిల్ల వాటర్ తీసుకెళ్తుంది కింద నుంచి, ఊటి నుంచి. మా కుళాయిలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. కుళాయిలు వేశారు, కానీ ఆ కుళాయి కూడా మధ్యలో గడ్డ ఉండడం వల్ల బురదగా వస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ ఊట నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. చూడండి, మా గ్రామం ఇలా ఉంటుంది. కనీసం ఎటువంటి సౌకర్యాలు లేవు, అన్నీ మట్టి ఇల్లులే ఉంటాయి. చూడండి, నడిసే మార్గాలు అసలు ఏం బాగుండదండి. అన్ని రాళ్ళు రప్పలతోనే కూడి ఉంటుంది. కనీసం రోడ్డు సౌకర్యం వేస్తే మేము కొంత ఆనందించగలుగుతాం. మా సౌకర్యాలను ఇంకా మేమే డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందరికీ గవర్నమెంటే ఇస్తుందని, ఇల్లులు ఇస్తుంది అని మేము అనుకోము. స్వయంగా మేము కూడా కట్టుకునే తీరు చేసుకుంటాం. ఇదండి మా గ్రామం. చూడండి ఎలా ఉందో. పచ్చటి వాతావరణంలో, పచ్చటి కొండల మధ్య ఉన్న చిన్న గ్రామం అండి. సుమారుగా మా గ్రామంలో 30 కుటుంబాలు ఉంటుందండి. 30 కుటుంబాల్లో అందరికీ ఒక 2 ఇల్లులే సిమెంట్ ఇల్లు అండి. మిగతావన్నీ కూడా మట్టి గోడతో కట్టిన ఇల్లు. చూడండి, చాలా అందమైన ఊరు, కానీ సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, అబ్బా ఇంకా డెవలప్ కాలేదా, ఇంకా ఆ రోజుల్లోనే ఉన్నారా, ఇంకా 90sలోనే ఉన్నట్టున్నారు అని అనిపిస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఒక్కసారి దయచేసి గవర్నమెంట్ వరకు వేరే వరకు